హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటనేది చూద్దామా. ఇప్పుడే స్నానం అయితే చేసి వచ్చాను. ఇంకా అస్సలు చేసినట్టే లేదు కదా, అంతే ఎండలకు అలానే ఉంటుందిలేండి, అడ్జస్ట్ అయిపోండి. ఆ తర్వాత వచ్చేసి ఇల్లు చూడడానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు మేము మెయిన్గా డిసైడ్ అయింది ఏంటంటే ఏదైనా పర్లేదు ఎంతైనా పర్లేదు అన్నట్టు ఉన్నాము, కానీ ఇల్లే దొరకటం లేదు. ఒకప్పుడు అంతా అని చెప్పేసి అనుకున్నాము, అప్పుడు ఇల్లులు అయితే దొరికాయి మాకు, కానీ తప్పదు, ఏం చేస్తాం. ఇంకా రెడీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళి ఆయన గురించి మా అమ్మకి చెప్పాలన్నమాట. మా అమ్మకి చెప్తే మా అమ్మ మా నాన్న వచ్చి ఇద్దరు అడుగుతారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇల్లు చూడడానికి కూడా వెళ్ళాలి. మా నాన్నకి చెప్పంగానే పక్క లైన్లో ఇల్లు ఉందమ్మా అని చెప్పేసి అన్నారనమాట. సరేలే అని చెప్పి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈరోజు 1 గంట పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ముందు రోజు నైటు పర్మిషన్ అడుగుదామంటే ఎమర్జెన్సీ కేసు వచ్చింది. అప్పుడు నన్ను ఏడ తిడతారో అని చెప్పేసి నేను అడగకుండా వచ్చేసాను. మార్నింగ్ కొంచెం లేటుగా వస్తానన్నా అని చెప్పేసి అన్నానమాట. సరేనమ్మా ఏం పని అని అన్నాడు. ఇలా ఇల్లు చేంజ్ అవుతున్నామన్నా ఒక 1.5 అవర్ కావాలి పర్మిషన్ అని చెప్పేసి. మామూలుగా అయితే 9కి వెళ్తాను, 10:30కి 10:30 వరకు అయితే పర్మిషన్ అడిగా. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా నాన్న నేను మా అమ్మ ముగ్గురు వెళ్ళి ఇల్లు చూసి వస్తాము. ఏ పనికైనా సరే అండి, మీకు ఎవరు ఉండాలో తెలియదు కానీ నాకైతే మా అమ్మ మా నాన్న మాత్రం కన్ఫామ్గా ఉండాలి. అది చిన్నదా పెద్దదా అనేది తెలియదు కానీ అలా వాళ్ళ మీద ఆధారపడిపోతున్నానో లేదంటే నాకు తెలియనితనమో అర్థం కావడం లేదు. కానీ వాళ్ళైతే మ్యాండేటరీ అనమాట, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేస్తానన్నమాట. ప్రతిదానికి మమ్మల్ని ఇసిగిస్తున్నానేమో అనిపిస్తుంది, కానీ తప్పదు వాళ్ళకి. ఇల్లు చూడడానికి వెళ్ళామా, అక్కడ ఒక ట్విస్ట్ అండి. ఆయన ఇంటి తాళాలు ఇచ్చి పొమ్మంటే గేటు తాళాలు ఇచ్చిపోయిండు. అది కామెడీ అనమాట. వెళ్ళి చూసి గమ్ముకొచ్చాము. మా బొడ్డోడు నిద్రపోతుండండి. నిద్రపోతుంటే ఇందక్క లేలేదా కళ్ళు తెరిచింది. చూస్తున్నారు కదా, ఇప్పుడే లేచింది, ఎలా నవ్వుతుంది. లేచి లేదని మాత్రం తెగ నవ్వుద్ది. మా అమ్మ ఇడ్లీ తిందురా అని చెప్పేసి అడుగుతుంది. ఎప్పుడు వెళ్ళినా సరే ఒక ముద్ద అన్నం కూడా తినకుండా అయితే అసలు రానిదు. ముందు ఉండేది కూడా ఎదురేది ఇల్లే, అయినా కూడా ఏందో నేను తగ్గిపోతున్నట్టు ఫీల్ అవుతుంది మా అమ్మ. కానీ మనం తగ్గంలేండి. ఇల్లు చూడడానికి అయితే పక్క లైన్కి వచ్చేసామండి, ఏ లైనే అనమాట. తర్వాత నేను చూపిస్తాను. మా బొడ్డది కూడా ఇంక అట్నే చూస్తుండేసరికి మా నాన్న నేను మా బుడ్డ వచ్చాము. మా అమ్మ వెనక వస్తానని చెప్పింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లు ఎలా ఉంది ఏంటి అని కూడా లోపల కూడా చూపిద్దాము అనుకున్నాను. కానీ ఆయన గేటు తాళాలు మాత్రమే ఇచ్చిండు, ఇంటి తాళాలు ఇవ్వకుండా. దానికి మనమేం చేయలేము ఇంకా. సరేలే 10 గంటలకు వచ్చి ఇస్తానన్నాడంట అండి. 10 గంటలకు కూడా రాలేదు. నెక్స్ట్ డే వస్తానన్నారు. ఆ నెక్స్ట్ డే ఏంటంటే నేను డ్యూటీకి వెళ్తాను కాబట్టి నాకు కుదరదు. కాబట్టి ఇన్కేస్ నైట్ ఏమన్నా వెళ్ళి చూడడానికి వెళ్తే అప్పుడు చూపిస్తాను మీకు. గానుగ చెట్టు ఉంది, ఇంకా ఓడవలేక అల్లాడాలి ఇంటి ముందు. నాకు ఈ గానుగ చెట్టు చూస్తేనే కోపం వస్తుందండి. ఇంతకుముందు ఉన్న ఇంటి దగ్గర కూడా ఇప్పుడుంటే ఇంట్లో కూడా అన్ని చెట్లేను, ఓడడానికి భలే ఇసుగు వస్తుంది. వర్షం పడ్డప్పుడు మరీ ఇదైద్ది. మా బుడ్డదానికి శిఖర్లు అంటే మాత్రం ఏడలేని హుషారు అవుతుందండి. చూడండి ఎడ చూస్తుందో. నేను రాను మా మమ్మీ లేదని కూడా అంటంలే. ఇక మా అక్క కూడా వచ్చింది వెనకాలే. అట్లా ఉంటుంది మాది. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి మెలిసి కట్టకట్టుకొని వెళ్ళిపోతామండి ఎక్కడికైనా సరే. అదేందో మరి మా ఆచారం అంతే ఇంకా.